కూటమి ప్రభుత్వం రెండేళ్ల పనితీరుపై విమర్శలు గుప్పించారు జగన్. ప్రభుత్వ పనితీరు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తోందంటూ కాగ్ రిపోర్ట్ను ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్ట్ర జీఎస్టీపీ వృద్ధి రేటుపై సీఎం చంద్రబాబు అబద్దాలు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. కాగ్ రిపోర్టులు చూస్తే ఆయన చెప్పేవి అబద్దాలని తేలిపోతోందన్నారు జగన్. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏ రాష్ట్రంలోనైనా పెట్టుబడులు, పన్ను వసూళ్లు ఎక్కువగా ఉండాలని, కానీ 2025-26 బడ్జెట్ అంచనాల కంటే పన్ను రాబడులు 3.22% క్షీణించాయని రాసుకొచ్చారు. క్షేత్రస్థాయిలో తిరోగమనమే కనిపిస్తోందన్న జగన్ తమ ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది అంటే 2023-24లో రాష్ట్ర పన్ను రాబడులు 85,922 కోట్లుగా ఉన్నాయన్నారు. రెండేళ్ల తర్వాత కనీసం 8% సాధారణ వృద్ధి రేటున్న 2025-26 నాటికి పన్ను రాబడులు 1,219 కోట్లకు చేరాలని, కానీ 2025-26లో వచ్చిన రాబడి కేవలం 86,552 కోట్లు మాత్రమేనన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి అంచనా ఆదాయ నష్టం అక్షరాల 13,667 కోట్లుగా ఉందని ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు చెప్పే సంపద సృష్టి ఇదేనా అని సెటైర్లు వేశారు జగన్. కనీస వృద్ధి కంటే 13,667 కోట్ల రూపాయలు తక్కువ ఆదాయం రావడమే సంపద సృష్టి అని ఆయన ప్రశ్నించారు. మే 2025లో ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీల జారీతో సేకరించిన 9,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం రోజువారీ ఖర్చులకే వాడేసిందని, ఈ 9,000 కోట్ల బాండ్ల నిధులతో ఎలాంటి ఆస్తుల సృష్టి జరగలేదన్నారు మాజీ సీఎం జగన్. గత రెండేళ్లుగా పాలనా వర్గాలు అవినీతి వల్ల స్పష్టమైన ఆర్థిక సంక్షోభం కనిపిస్తోందని, డైవర్షన్ రాజకీయాల కోసమే వేగవంతమైన వృద్ధి అంటూ కట్టుకథలు చెప్తున్నారని ఆరోపించారు. అప్పులు సేకరించడం కోసం రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతులను అవలంబిస్తున్నారని విమర్శించారు.